ఫస్ట్ థింగ్ ఎవరైనా నెగటివ్గా మన గురించి మాట్లాడితే ఫస్ట్ వాళ్ళని బ్లాక్ చేయడం. ఎందుకు బ్లాక్ చేయడం అంటే అది మీకు ప్రశాంతతని ఇస్తుంది. మాట్లాడే వ్యక్తి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్కి ఎవరు ఇంప్రూవ్ చేయరు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీ గురించి తెలిసిన వాళ్ళు, ఎస్పెషల్లీ మిమ్మల్ని కానీ పెంచిన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మంచైనా చెడు అయినా కూడా దే విల్ స్టాండ్ బై యూ, దే విల్ సపోర్ట్ యూ, దే ఆర్ లైక్ యువర్ సేఫ్టీ నెట్. సో ఎప్పుడు నెగటివ్గా మాట్లాడే వాళ్ళని ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా సంబడీ ఈస్ టాక్సిక్ అబౌట్ యూ, కట్ ఆఫ్ ద రిలేషన్స్. మనకు అలాంటి వ్యక్తుల యొక్క వాలిడేషన్ అనేది అవసరం లేదు. ఎప్పుడు మనం ఇది నిజం తెలుసుకోగలుగుతామో మీరు అందరినీ ఫిల్టర్ చేసి మన ఎదుగుదలకి మనకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళనే మీరు పట్టుకొని నిలబడగలగరు. లేకపోతే ఇలాంటి వాళ్ళందరితోని మీరు కృంగిపోవడము, యాంగ్జైటీ, డిప్రెషన్లో వెళ్ళిపోవడము, లేకపోతే ఒంటరితనానికి గురవడం అనేవి జరుగుతాయి. సో ఒకటి కట్ ఆఫ్ చేయాలి ప్రొఫైల్, ఇంకొకటి రెస్పాండ్ అవ్వద్దు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు మితిమీరి ప్రవర్తిస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చిల్డ్రన్ బుల్లింగ్ చేస్తూ ఉంటారు ఒకరికొకరు, మెమేస్ తయారు చేసి ఎప్పుడైతే వాళ్ళు దే ఆర్ క్రాసింగ్ దట్, ఆ ఫన్ నుండి టాక్సిక్ అవుతుంది కామెంట్స్ అన్నప్పుడు రిపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. పేరెంట్కి లేకపోతే టీచర్కి. దిస్ ఇస్ ఫర్ ద చిల్డ్రన్. ఎప్పుడైతే లేదు పెద్దవాళ్ళైతే సరైన అథారిటీస్కి రిపోర్ట్ చేయడం. అంటే మనల్ని ఎవరు వచ్చి ప్రొటెక్ట్ చేయరు, మనల్ని మనం ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏం సహాయం అందుబాటులో ఉంది తెలుసుకోవడం, అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే మనము ఒక పాజిటివ్ ఇండివిజువల్గా మన హైయెస్ట్ పొటెన్షియల్ని మనం వాడుకుని మనకి ఉపయోగపడతాము, ఇతరులకు ఉపయోగపడే విధంగా మనము తయారవ్వచ్చు.